దేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మొదటగా ముకుళ ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ ముద్రలు ఏవైనా చేసేటప్పుడు ముఖ్యంగా మన చేతి యొక్క వేళ్లు గోళ్లు లేకుండా చూసుకోవాలి మాస్టర్. అదే విధంగా మనకి వీలు ఉన్నట్టుగా సుఖాసనంలో గాని పద్మాసనంలో గాని చక్కగా మన వెన్నుపూస నిటారుగా నడుము నిటారుగా ఉండేట్టుగా చూసుకొని మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఇవి ప్రతి ఒక్కరు పాటించడంతో ఈ ముద్రలు అనే యొక్క ప్రయోజనము ఎక్కువగా ఉంటది. ఈ ముకుళ ముద్ర ఎలా చేయాలో చూస్తాను, ఒకసారి చూడండి మాస్టర్. ఈ ముకుళ ముద్ర వచ్చేసి మన యొక్క 5 వేళ్ళు వచ్చేసి ఈ ఒకదానికొకటి స్పృశించే విధంగా ఉంచుకోవాలి. ఈ 4 వేళ్ళకి ఈ బొటన వేళ్ళని కలిపి ఉంచడం ద్వారాగా ఈ ముకుళ ముద్ర అనేది ఏర్పడుతుంది. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా 2 చేతుల్లో వేళ్ళను ఒకదానికొకటి కలిపి ఉంచుతూ మనం చేసినా గానీ ముకుళ ముద్ర ఏర్పడుతుంది. ఒకసారి చూడండి మాస్టర్. 4 వేళ్ళకి బొటన వేళ్ళను కలిపి ఉంచి చేసిన ఎముకల ముద్ర ఏర్పడుతుంది. ఈ 2 చేతుల్ని మోకాళ్ళ పైన ఉంచి అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా చూసుకొని ఈ ముకుళ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. ఈ ముకుళ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి ప్రతిరోజు 3 సార్లు చేసుకోవచ్చు, 5 నిమిషాలు చొప్పున. కానీ 10 నిమిషాల నుంచి ఎక్కువసేపు చేయకూడదు. ఈ ముద్ర అనేది ప్రతిరోజు 3 సార్లుగా 5 నిమిషాలు చేయవచ్చు. 10 నిమిషాల నుంచి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ముద్రకు వచ్చేసి ఇతర పేర్లు వచ్చేసి త్రిదోష నాసిక ముద్ర, సమాన ముద్ర అని అంటారు. అదే విధంగా పూజల్లో దీనిని బీజ ముద్ర అని కూడా అంటారు. దీనిని గాయత్రి ముద్రలో కూడా మొదటి ముద్రగా భావిస్తారు. గాయత్రి ముద్రలో మొదటి ముద్రగా కూడా భావిస్తారు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది, స్పాంటలైటిస్ అదే విధంగా సమస్యకి ఒక చేయి వాయు ముద్రలో ఉంచి రెండో చేయిని ముకుళ ముద్రలో ఉంచిన నొప్పిలి గల స్థానంలో ఉంచడం వలన ఈ ముద్ర నియంత్రణ చేస్తుంది అన్నమాట. ఆ బాధనే తగ్గిస్తుంది. శరీరంలో ఏ భాగం శక్తివంతము చేయాలో ఆ భాగం మీద ఈ ముద్ర పెట్టవలను. నడుము నొప్పి, అసిడిటీ, మలబద్ధకము, సర్వైకల్ నొప్పులు, ఆస్మా, అధిక రక్తపోటు, తలనొప్పి మొదలగు రుగ్మతులను ఇది సరిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ముద్ర కోమాలో ఉన్న వారిని కూడా లేచే విధంగా చేకూరుస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక్కొక్కసారి కోమాలో ఉన్న వాళ్ళు కూడా లేచి ఆరోగ్యవంతులుగా మారటానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి ఈ ముద్ర సాధన వలన ఆగ్నేయ చక్రం ప్రభావితం అవుతుంది. ఆగ్నేయ చక్రము యాక్టివేట్ అవుతుంది. ఊపిరితిత్తుల రుగ్మతులతో బాధపడే వాళ్ళు ఈ 2 చేతులు ఈ ముద్రలో 2 వైపులా కంఠమునకు దాదాపు 2 అంగుళముల క్రింద ఉంచి సాధన చేసిన మంచి ఫలితం లభిస్తుంది. ఊపిరితిత్తుల రుగ్మతతో బాధపడే వాళ్ళు ఈ ముకుళ ముద్రలో పెట్టుకొని కంఠముకు 2 అంగుళాల కింద వైపు ఉంచి ఈ ముద్ర చేసినా గానీ అంతగా సహాయపడుతుంది. ఉదర సమస్యకు వచ్చేసి ఈ 2 చేతులు ఈ ముద్ర రొమ్ముకు ఎడమ వైపు క్రింద భాగంలో ఉంచి సాధన చేసిన ఫలితం లభించింది. అదేవిధంగా లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యకు ఈ ముద్ర ఎడమ చేయి కుడివైపు రొమ్ము ఎముకకు క్రింద 25 సార్లు రుద్దినా గానీ ఎంతగానో సహాయపడుతుంది. ప్లీహము మరియు ఫ్రాంకటిస్ ఈ ముద్ర కుడి చేతిని ఎడమ వైపు రొమ్ము ఎముకకు క్రింద 20 సార్లు రుద్దవలెను. అదేవిధంగా మూత్ర పిండములకు వచ్చేసి 2 చేతులు ఈ ముద్రలో ఉంచి వెనక మూలము దాదాపు 2 అంగుళముల వైపు ఉంచి సాధన చేయవలను. అదేవిధంగా మూత్రాశయంకు సంబంధించి ఈ 2 చేతులు ఈ ముద్రలో పొత్తి కడుపు కింద ప్యూబిక్ ఎముకలకు పక్కన ఉంచి సాధన చేయవలను. మూత్రాశయం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్యూబిక్ ఎముకకి పక్కన కింద ఉంచి సాధన చేసినా గానీ ఆ మూత్ర సమస్యలు నివారించబడతాయి. చిన్న ప్రేగుల సమస్య వచ్చేసి ఒక చేయి ఈ ముద్రలో నాభి వద్ద ఉంచి ఇంకొక చేతిని ఇదే ముద్రతో నాభికి కుడి నుంచి ఎడమ వైపు వృత్తలాకారం అంటే సున్నాలాగా రౌండ్ షేప్ లో చేస్తూ అంటే సాలెగూడు ఎలా ఏర్పరుస్తుందో ఆ విధంగా గీస్తూ ఉండనా గానీ ఆటోమేటిక్ గా ఈ చిన్న ప్రేగుల సమస్యలు నయమవుతాయి. మన శరీరము పంచభూతంతో నిర్మితమైంది. వాటి శక్తి వేళ్ల చివరిలో కలదు. మన శరీరములో 7 ప్రధాన ప్రాణ ప్రవాహిక కేంద్రగాలము, వీటినే చక్రాలను కూడా అందుము. ఈ చక్రాలు శరీరానికి సరైన పద్ధతిలో విధులు నిర్వర్తిస్తాయి. ఎటువంటి వ్యాధులు దరిచేరవు. వీటి అసమతుల వలన వ్యాధులను కలుగుతుంది. వీటిని సరిచేయడానికి ఈ ముకుళ ముద్ర మంచిగా ఫలితము లభిస్తుంది.
ఈ ముద్ర వ్యాధులను నివారించుటకు సహకరిస్తుంది. ఈ ముద్ర సాధనలో మనస్సును శరీరంపై నిలుపవలెను. తద్వారా శరీరములో సర్వ అవయవాలకు శక్తిని కల్పిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది. ఈ ముద్రలో అన్ని వేళ్లను కలిపి ఉంచుదురు. కావున శరీరము ఆరోగ్యంగా ఉండును. ఈ ముద్ర చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ముద్రలో రెండు చేతులు ఉంచి వేళ్ళు పనులు ఒకదానికి ఒకటి రాపిడి చేస్తూ వచ్చే పుట్టినటువంటి వేడి ద్వారాగా రుగ్మత లేదా నొప్పులు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ రెండు చేతులను ఇలా ఈ ముక్కుల ముద్దలో చేసి రాపిడి చేస్తూ ఇట్లా చేసి మనకి సపోజ్ మెడ నొప్పి ఉన్నది అనుకోండి, ఆ ప్లేస్ లో రెండు చేతుల యొక్క ఆ వేడి వల్ల వచ్చినటువంటి శక్తితో మనం అక్కడ పెట్టినా గానీ ఆ నొప్పులు అనేది నివారించబడుతుంది. ఈ విధంగా మనము నొప్పుల బాధ నుంచి మనం నివారించుకోవడానికి అది సులువైన మార్గం ఈ ముక్కుల ముద్ర ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకొకసారి ఈ ముద్ర చూస్తాను చూడండి మాస్టర్స్. ఈ 4 వేళ్ళని బొటన వేళ్ళ చివరలతో కలిపి ఉంచిన మనకి ఈ ముక్కుల ముద్ర ఏర్పడుతుంది. ఈ ముద్రని మనము మొగాళ్ళ పైన అరచేతుల ఆకాశం వైపు ఉంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చేసే టైం వచ్చేసి 3 సార్లు చేయొచ్చు. రోజుకి వచ్చేసి 5 నిమిషాలు మాత్రమే చేయాలి. 5 నిమిషాల నుంచి చేయకూడదు. 10 నిమిషాలు దాటి చేయకూడదు. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించినందుకు మీకు రంగనాథ్ సార్ గారి సర్వీస్ ఆత్మ